అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అండి దీని గురించి అసలు మనం వీడియోనే చేయలేదు కారణం ఏంటంటే కనుక పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మా పార్టీకి ఎక్కువ వచ్చినాయి అంటే ఒక పార్టీ చెప్తే మా పార్టీకి ఎక్కువ వచ్చినాయని ఒక పార్టీ చెప్తుంది కాబట్టి ఎవరికి వాళ్ళే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాకే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవడం చాలామంది చూసే ఉంటారు కాకపోతే మనం ఇప్పుడు ఒక విషయాన్ని తెగ్గొట్టేయాలని నిర్ణయించుకున్నామండి కాబట్టి పోస్టల్ బ్యాలెట్లు ఎవరికి ఎక్కువ ఎవరి పక్కన ఎక్కువగా ఉన్నాయి అనేది కొంచెం విశ్లేషణ అయితే కనుక చేద్దామని ఈ వీడియో చేస్తాను మర్చిపోవద్దు ఖచ్చితంగా చూస్తున్న మీరు అందరూ కూడా నాకు మోటివేషన్ కోసం లైక్ అయితే చేయండి అలాగే ఎక్కువ మందికి షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం ద్వారా అలాగే కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎవరికి ఎక్కువ పడ్డాయి అనేది ఇప్పుడు చూస్తే కనుక 2019 ఎన్నికలు కానీ అలాగే అంత ముందు జరిగిన ఎన్నికలు కానీ చూసినట్లయితే ఏ ఎన్నికల్లో కూడా ఇంత వెల్లువల ఓట్లు వచ్చి పడ్డ సంఘటనలు అయితే కనుక జరగల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇంత కసిగా ఎవరు కూడా ఉద్యోగులు తమ బ్యాలెట్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఉద్యోగులు ఎక్కువగా ఎలక్షన్ టైం కాబట్టి వాళ్ళ డ్యూటీ నిమిత్తం ఓటు హక్కును చాలామంది వినియోగించుకోకపోవడం జరిగేది ప్రతిసారి కానీ 2024 ఎన్నికలు అలా జరగల ఎందుకంటే భారీ ఎత్తున తమ ఓట్లని పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగించుకున్నారు అని అయితే కనుక సర్వేలు చెప్తున్నాయి చూస్తున్న గణాంకాలు అయితే కనుక తెలియజేస్తాయి ఎలా అంటే ఒకటి కాదు రెండు కాదు సుమారు 5,39,189 మంది తమ ఓటు హక్కుని పోస్టల్ బ్యాలెట్లు ద్వారా ఉద్యోగస్తులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు ఇంత మొత్తంలో ఏ ఎన్నికల్లోనూ జరగల ఇదే ఫస్ట్ టైం ఆల్ టైం రికార్డ్ అని చెప్పొచ్చు దాంట్లో ఎలాంటి సందేహం లేదు మరి పెరిగిన ఓట్లు ఎవరిని సీఎం చేయబోతున్నాయి అలాగే ఈ పెరిగిన ఓట్లు ఏదైతే తీవ్ర వ్యతిరేకతతో పెరిగాయా లేకపోతే ప్రభుత్వాన్ని మార్చే దిశగా పెరిగాయా ఏంటనేది గణాంకాలు రకరకాలుగా చెప్తున్నాయి కాబట్టి ఏదేమైనప్పటికీ ఎవరికి ప్లస్ పెరిగిన ఓట్లు ఎవరికి మైనస్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లైనా మన మామూలు ఓట్లైనా ఏ ఓట్లైనా కానీ ఎక్కువ శాతంలో నమోదైతే ఒక థియరీ ఉంటుంది అది మీ అందరికీ తెలుసు నేను ఆకారం చెప్తున్నా అన్నమాట తర్వాత ఈ 5,39,189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఎప్పుడైతే వినియోగించుకున్నారో ఉద్యోగస్తులందరూ నిజంగా సంఘటన అయ్యారని చాలామంది అయితే మాట్లాడుకున్నారు కాబట్టి ఏదేమైనప్పటికీ ఎవరు నెగ్గిస్తారు ఎవరిని ఓడిపోతారు అనేది పక్కన పెడితే ప్రతిసారి జరుగుతున్నది ఒక భయంకరమైనటువంటి ఫ్యాక్టర్ చెప్పాలనుకున్నాను ఏంటంటే ఉద్యోగస్తులు తమ ఓట్లు వినియోగించుకోవడం అయితే జరుగుతుంది 2019లో చూసుకుంటే కనుక 3 లక్షల ఓట్లు సుమారు 3 లక్షల ఓట్లు పోలైనాయండి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఈ 3 లక్షల ఓట్లకి ఇంచుమించుగా 20% ఓట్లు అయితే కనుక చెల్లని ఓట్లుగా తీసిపడేయడం జరిగింది ఈ చెల్లని ఓట్ల ద్వారానే చాలా మట్టుకి చాలా ప్రభుత్వాలు పడిపోతున్నాయి అంటారు ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఈ చెల్లని ఓట్లు 3 లక్షలకే 20% ఉంటే 5,39,189కి ఎంత శాతం ఉంటుంది అంటారు కాబట్టి ఈసారి చెల్లని ఓట్లు ఇంకా పెరుగుతాయి కాబట్టి ఈ చెల్లని ఓట్ల వల్ల ఎవరికి నష్టం అసలు ఎక్కువగా మెయిన్ టాపిక్ మనం చెప్పాలనుకుంది ఇదే చెల్లని ఓట్లు ఇదేంటబ్బా ఓటేయటం అంటే ఏంటో చదువు సంధ్యాలు ఓటేస్తే అది ఒకవేళ చెల్లలేదు లేదా క్యాన్సిల్ అయిపోయిందని అనుకోవచ్చు ఉద్యోగస్తులే కదా వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళే కదా గెజిటెడ్ ఆఫీసర్లు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు వాళ్ళు వేసిన ఓట్లు ఎందుకు చెల్లమంటే కనుక ఇప్పుడు పెట్టినటువంటి ఏ అయితే కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయో వాటి వల్ల కూడా చెల్లకపోవడం అనేది జరుగుతుంది అదేంటిది ఇంతకుముందు అటువంటి లేవు కదా మరి అలాంటప్పుడు అప్పుడే ఎందుకు చెల్లలేదంటే చెల్లలా ఎందుకంటే కనుక ఉద్యోగస్తులు మాకు అన్నీ తెలుసు అనుకుంటారు 1-2 తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక వాళ్ళకు తెలియని కొన్ని ఉంటాయి కాబట్టి ఆ కంగారులోనో లేకపోతే ఏదైతే మొత్తానికి చెల్లకని ఓట్లు అయితే కనుక లక్షల మీద నమోదవుతున్నాయి ఈ చెల్లని ఓట్లు రాజకీయ పార్టీలకి పెద్ద తలనొప్పిగా మారాయంటే ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇంచుమించుగా 5 లక్షల చెల్లని ఓట్లకి 2 లక్షల ఓట్లు చెల్లని ఓట్లు వస్తే కనుక ఆ 2 లక్షల ఓట్లు ఏ పార్టీ అయితే ఓడిపోతుందో ఆ పార్టీ ఓట్లను భావిస్తున్నారు సో ఇప్పుడు కూడా అలా జరగబోతుందా ఏంటనేది అర్థం కాని పరిస్థితి మొత్తానికి ఎలాగైతే ఈ చెల్లని ఓట్లు చాలా మట్టికి పార్టీల్ని ఇబ్బంది పెడుతున్నాయన్నమాట ఇప్పుడు ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే పేర్ని నాని గారు అందు గురించే ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టాడండి ఆయన ఏంటంటే చాలా భయంగా కోపంతో ఇంకా తీవ్ర అసంతృప్తితో అయితే కనుక ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది ఏం మాట్లాడారంటే కనుక ఏదైతే ఆర్ఓ సంతకం లేకుండా పోస్టల్ బ్యాలెట్ అనేది చెల్లుబాటు కాదు రిటర్నింగ్ ఆఫీసర్ అలాగే ఏదైతే గెజిటెడ్ సైన్ కానీ అలాగే సీల్ కానీ లేకపోతే కనుక చెల్లుబాటు అవ్వు గెజిటెడ్ సైన్లు లేకపోతే అదే అప్పుడు ఈయన మాట్లాడిన మాట ఏంటంటే దేశంలో ఎక్కడా లేని విధానాన్ని ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు తీసుకొస్తున్నారు ఈసీ కాబట్టి ఈసీ కావాలని చేస్తుంది మా ఓట్లని పాడు చేయాలని చూస్తుంది అంటే చెల్లని ఓట్లన్నీ కూడా వైసీపీ ఓట్లనా అని అర్థం
అంటే వేసిన 5 లక్షల ఓట్లు కూడా వాళ్ళ ఓట్లే అని భావించాడంటారా పేర్ని నాని గారు? నాకు అది అర్థం కాల. కాబట్టి చెల్లను ఈ రకంగా పెడితే చాలా ఓట్లు చెల్లకుండా పోతాయి. సీల్ లేకపోయినా, ఆర్ఓ రిటర్నింగ్ అధికారి సంతకం లేకపోయినా, రిటర్నింగ్ అధికారి సంతకం తప్పనిసరి అని అయితే కనుక ఎలక్షన్ కమిషన్ అయితే కనుక డిసైడ్ చేసింది. తర్వాత మళ్ళీ కొన్ని సడలింపులు ఇచ్చింది. ఆ సడలింపులు కూడా ముప్పే అంటుంది వైసీపీ. ఈ చలన ఓట్ల గురించి, అలాగే ఈ ఓట్లు పోస్టల్ ఓట్లు బ్యాలెట్ల గురించి వైసీపీ ఎక్కువగా దెబ్బలాడుతుంది ఈసీతో అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఎందుకని వైసీపీ కొంచెం భయపడుతుంది అంటారా ఏంటి? ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల గురించి, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల గురించి టీడీపీ కానీ కూటమి కానీ ఎక్కడా ప్రస్తావించిన అంశం అయితే కనపడలా. ఏంటి రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం అన్నారు, ఆర్ఓ సీలు ఉండాలన్నారు. ఇవన్నీ ఎందుకు పెట్టుకొస్తున్నారు? ఇంతకుముందు లేవు కదా అని ఎక్కడా మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. కానీ ఎందుకని వైసీపీ ఇలా ఉలిక్కి పడుతుంది లేదా తొందరపడుతుంది అంటే కనుక 5,39,189 ఓట్లు మాయే వైసీపీ చెప్తున్నమాట. కాబట్టి దాంట్లో 1 పోయినా 2 పోయినా 6 పోయినా అది మాకే సంబంధం, కాబట్టి మాకే బాధ, కాబట్టి మేము మాట్లాడుతున్నాం. కావాలని వైసీపీని ఓడించాలని ఎలక్షన్ కమిషన్ అలాగే టీడీపీ కలిసి ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చినాయి. ఓట్లు చెల్లకుండా పోవడం కోసం తెలుగుదేశం ఎలక్షన్ కమిషన్ కలిసి ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చి ఓట్లు చెల్లకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది వైసీపీని దెబ్బ కొట్టాలనే ఆలోచన అనేది కనుక పేర్ని నాని గారు మాట్లాడారు. అలాగే సజ్జల ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఏంటంటే కనుక ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అత్యధికంగా నమోదవడం, అవి మా పక్షానే ఉండడం, కాబట్టి వాటిని ఏదో రకంగా చెల్లని ఓట్లుగా మార్చాలనుకోవడం చూస్తుంది ఈ టీడీపీ అలాగే ఎలక్షన్ కమిషన్ అయితే కనుక మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఎలాగైతేనండి సీల్ లేకపోయినా పర్లేదు, అలాగే ఆర్ఓ సంతకం లేకపోయినా పర్లేదు అని తర్వాత ఆర్ఓ సీల్ లేకపోయినా పర్వాలేదని చెప్పేసి మళ్ళీ ఈసీ కొన్ని సడలింపులు అయితే ఇచ్చింది. మొత్తానికి ఎలాగైతే రికార్డు స్థాయిలో ఓట్లు నమోదైతే కనుక మనం ఎప్పుడు చెప్పే తీరే ఇదే. ఏంటంటే మామూలు సగటు పోలింగ్ పర్సంటేజ్ కూడా అలాగే పెరిగింది. అలాగే పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు కూడా రికార్డు స్థాయిలో నమోదైనవి. కసిగా ఉద్యోగులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఎవరి మీద? తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఉద్యోగస్తులు 5 ఏళ్ల కాలంలో. అలాగే ఎలా అంటే చాలా ఇబ్బందులు గురయ్యారు ఆ ఉద్యోగస్తులు అనేది కనుక చాలామంది చాలాసార్లు మాట్లాడటం జరిగింది. కాబట్టి ఆ ఇబ్బందులు అలాగే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నీ కలగలిపి కసిగా ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల వచ్చినటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఈ గరిష్టంగా రావడం అదే కారణమైతే కనుక అది ఏ పార్టీ నెగ్గుతుంది అనేది మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నా. కాబట్టి ఇంకోటి ఏంటంటే కనుక పేర్ని నాని కానీ అలాగే సజ్జలు కానీ మాట్లాడిన మాటలు చూస్తే ఎందుకనో చాలామందికి అయితే అనుమానం వస్తుందండి. ఏంటంటే చెప్పకనే చెప్తున్నారా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లన్నీ కూడాను కూటమికే పడ్డాయని? ఎందుకని భయపడుతున్నారు? వాళ్ళు ఇచ్చే సంకేతాలు ఎలా ఉన్నాయి అనేది చాలామంది అయితే మాట్లాడుకోవడం జరిగిందండి. కాబట్టి ఎవరు మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా గరిష్టంగా అయితే కనుక ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైనవి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తర్వాత ఈ ఓటు వైసీపీ వ్యతిరేకంగా పడిందా టీడీపీకి అనుకూలంగా పడిందా అనేది పక్కన పెడితే కనుక ఇందులో చెల్లని ఓట్లు ఎవరికో ఒకరికైతే కనుక మైనస్ అవ్వబోతున్నాయి. కాబట్టి ప్రతిసారి ఇలా చెల్లని ఓట్ల ద్వారా అసలు ఎడ్యుకేట్ చేయాల్సింది కామన్ మ్యాన్నా ఉద్యోగస్తులనా? ఇంకా లక్షల మీద ఓట్లు చెల్లని ఓట్లు నమోదు అవడంతో చాలామందికి చాలా పార్టీలు ఇది ప్రాణ సంకటంగా మారిందని చెప్పొచ్చు. కాబట్టి ఈసారి 2024 ఎన్నికల్లో చెల్లని ఓట్లు ఎన్ని ఉండబోతున్నాయి, ఎవరికి వేసిన ఓట్లు చెల్లకుండా పోతున్నాయి, కాబట్టి చెల్లని ఓట్లు ఏ పార్టీని గెలిపించబోతున్నాయి, ఏ పార్టీని ఓడించబోతున్నాయి అనేది తీవ్ర ఉత్కంఠ అయితే కనుక రేపుతుంది ఆంధ్రప్రదేశ్లో. నిజంగా మనం చూస్తున్న ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎవరి దిశ మార్చబోతున్నాయి అనేది మనం ఒకసారి చూడాల్సిందే. జూన్ 4 వరకు ఆగాల్సిందే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మన అభిప్రాయం ఏంటనేది నేను క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాను. ఒక్కసారి ఆలోచించండి. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, మన వీడియోని లైక్ చేయటం మర్చిపోద్దు. అలాగే కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.